కాబట్టి ఈ కార్యక్రమం వినడం, ఈ కార్యక్రమంలో చెప్పిన విషయాన్ని ఆశాంతం ఆకలింపు చేసుకుని ఆ పరిహారం చేయడం వరకు మీ వంతు. కానీ అత్యంత శీఘ్ర ఫలితము ఆ పరమేశ్వరుడు దగ్గరుండి కార్తీక మాసంలో మీ సంకల్పం నెరవేరుస్తాడు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదామా? వివాహ సమస్య. ప్రతి ఇంటిలో కూడా ఈ యొక్క సమస్య ఎక్కువై కూర్చుందండి. కాబట్టి ఈ వివాహ సమస్యకి సంబంధించి శివానుగ్రహం కోసం ఏం చెయ్యాలి? 13 జూలై రోజున వస్తుంది. శివుడికి జన్మ నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రం. శివుడికి అత్యంత ప్రీతికరమైన వారము సోమవారము. శివుడికి సంబంధించినటువంటి తిథి కృష్ణపక్షము చతుర్దశి తిథి, మాస శివరాత్రి. ఈ 3 అత్యంత అరుదుగా కలిసి వచ్చాయి. కాబట్టి ఇక ఆ రోజున మీరేం చెయ్యాలి అనేటువంటి విషయం గురించి తెలియచేస్తాను. ఎందుకంటే ఏ సమస్యకైనా 2 రకాల పరిష్కారాలు. ఒకటి మానవ పరిష్కారం, మీకు మీరుగా చేసుకోగలిగేటువంటిది. దైవ పరిష్కారం అంటే దైవం మంత్రాధీనం, తన్మంత్రం బ్రాహ్మణాధీనం. కాబట్టి బ్రాహ్మణుల ద్వారా ఈ కార్యక్రమం ఏ విధంగా నిర్వహించుకోవాలి? అందుకనే గత 2 దశాబ్దాలుగా మీరు చూస్తున్నారు, అత్యంత నియమనిష్టలతో నిజాయితీతో ఎన్నో కార్యక్రమాలు మీ బాగు కోసం చేయించడం జరిగింది, ఆదరించారు కూడా. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని మీకు అందరికీ మంచి జరగాలనే సదుద్దేశంతో 13 జూలై రోజున అరుణాచల క్షేత్రంలో కానీ శ్రీకాళహస్తి క్షేత్రంలో కానీ మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణ. ఇప్పుడు ఆన్లైన్ సర్వీస్లో చాలా మంది అనేక రకాలుగా చేయిస్తున్నారు. ఎవరు చేయిస్తున్నారో, ఎలా చేయిస్తున్నారో తెలియదు, వీడియోలు మాత్రం వస్తాయి. కానీ ఒక వ్యక్తిగా నిబద్ధతతో 2 దశాబ్దాల కాలంగా నేను చేయిస్తున్నాను. అనేక కార్యక్రమాలు ఇప్పుడు ఇందులో ఉన్నాయి. కేవలం ఒక్క హోమమే కాదు, ఆరోగ్యం కోసం మృత్యుంజయ హోమం, అలాగే వివాహ ప్రాప్తికి, ధనాభివృద్ధి, జనాకర్షణ, ధనాకర్షణ, పదవీ యోగానికి లక్ష్మీ హోమము, స్వయంవరకళా హోమము, అలాగే నరదృష్టి, నరఘోష, ప్రయోగ బాధలు, కోర్టు సమస్యలు, శత్రుబాధల నివారణకి సుదర్శన హోమం, అలాగే ప్రధానంగా